ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం ఈరోజు నవంబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ప్రస్తుతము నవంబర్ నెల అంటే కార్తీక మాసం నడుస్తూ ఉంటుంది. కార్తీక మాసం విశేషంగా శివుడి పూజకి, ఆ, విష్ణుమూర్తి పూజకి కూడా చాలా ముఖ్యమైన మాసంగా, హరిహరులు ఇద్దరికి సంబంధించిన మాసంగా కార్తీక మాసాన్ని చెప్పుకుంటాము. ముందుగా 12 రాశుల్లో ముందుగా మేషరాశి గురించి చెప్పుకుందాము. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1 పాదం ఉంటాయి. ప్రస్తుతం గ్రహాల పరిస్థితి ఎట్లా ఉంది అంటే, మేషాన్ని లగ్నంగా చేసుకుంటే కర్కాటకం అతిచారం వల్ల మిథునంలోని గురువు కర్కాటకంలోనికి వెళ్ళారు. తర్వాత సింహంలో కేతువు, కన్యలో శుక్రుడు, మిథున తులలో రవి, వృశ్చికంలో కుజుడు బుధుడు, కుంభంలో రాహువు, మీనంలో శని వక్రగతిని నడుస్తున్నాయి. ఇది ప్రస్తుతానికి గ్రహాల చలనం. అయితే నవంబర్ 28కి కుజుడు, అక్టోబర్ 28కి కుజుడు తులలోంచి మారి వృశ్చికానికి వచ్చాడు. అలాగే 17వ తారీఖున నవంబర్ 17న రవి తుల నుంచి వృశ్చికానికి వస్తారు. నవంబర్ 3వ తారీఖున శుక్రుడు కన్య నుంచి తులలోనికి వస్తాడు. అయితే 20/10న గురుడు, అక్టోబర్ 20వ తారీఖున గురుడు మిథునం నుంచి కర్కాటకంలోనికి మారారు. నవంబర్ మొత్తం అంతా గురుడు కర్కాటకంలోనే సంచరిస్తారు. ముఖ్యంగా ఈ మాసంలో చెప్పుకోవాల్సింది ఏంటంటే, 26/11/2025 నుంచి ఫిబ్రవరి 16, 2026 వరకు మూఢం. ఇన్ని నెలలు మూఢం మూలంగా 26 నవంబర్ లోపులోనే ఏమైనా శుభకార్యాలు, పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు ఏమైనా చేయాలంటే చేసుకోవాలి. 26 తర్వాత నుంచి మళ్ళీ ఫిబ్రవరి 17 తారీఖు వరకు శుభకార్యాలకు ముహూర్తాలు ఉండవు. ఇక మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉంది అని అంటే, వీళ్ళకి చాలా బాగుంది. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కెరీర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. విద్యార్థులకి పురోగతి ఉంది. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. దైవభక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. శుభకార్యాలు చాలా చేస్తారు వీరి ఈ మాసంలో. వ్యాపారం చేసే వాళ్ళకి చాలా మంచి లాభాలు ఉన్నాయి. ఎటువంటి వ్యాపారం చేసినా కూడా వాళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా బాగుంది. నవంబరు వాళ్ళు మంచి లాభాలని పొందుతారనమాట. ఇంకా అదే విధంగా ఉద్యోగస్తులను చూస్తే ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది. ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్ ఉన్నది. ఒకవేళ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేసే స్టాఫ్ అందరికీ కూడా మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మంచి లాభాలు ఉన్నాయి. అధికారులు మన్నన పొందుతారు. వీళ్ళ పనిని అధికారులు గుర్తిస్తారు. అందువల్ల ఉద్యోగస్తులకి ఈ మాసం చాలా బాగుందని చెప్పవచ్చు. బంధువుల ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మీకు ఆహ్వానాలు వచ్చి మీరు బంధువుల ఇంట్లో శుభకార్యాలకి వెళ్తారనమాట ఈ మాసంలో. అలాగే ఆధ్యాత్మిక చింతన, దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయడము, లేదా ఎలాగో కార్తీక మాసం కనుక దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయడము, శివాలయానికి వెళ్ళడము, శివుని పూజించడము, విష్ణాలయానికి వెళ్ళడము, విష్ణుమూర్తిని పూజించడము ఈ కార్తీక మాసంలో పూర్తిగా చేయవలసినటువంటి పని. బాధ్యతలు మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఆ బాధ్యతలకి భయపడకుండా ధైర్యంగా మీరు ముందుకి వెళ్ళాలి. మీరు మీకు ఇష్టమైన వాళ్ళని, మీకు ఆత్మీయుల్ని మీరు ఈ మాసంలో కలుసుకుంటారు. ఇంకా మీకు పాత బాకీలు ఏమైనా రాని ఉంటే అవన్నీ కూడా ఈ మాసంలో మీకు వసూలు అయిపోతాయి అన్నమాట. మీ కుటుంబ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. కుటుంబంలో మీరందరూ సఖ్యంగా ఉంటారు. ఒకరి బాధలు ఒకరు, ఒకరి ఆలోచన ఒకరు పంచుకుంటూ మీరు కుటుంబంలో చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా కుటుంబంతో జీవిస్తారనమాట. ఇంకా పూజాది కార్యక్రమాలు మీకు ఈ మాసంలో చాలా ఎక్కువగా చేయడం జరుగుతుంది అనమాట.
ఇంకొకటేంటంటే, మీకు అపరిచితులతోటి మీకు తెలియని వాళ్ళతో మీరు ఎటువంటి ఒప్పందాలు చేసుకోకండి. అది మాత్రం మీకు ఇచ్చేటటువంటి సూచన. ఎవరు అపరిచితులతోటి ఒప్పందాలు చేసుకోకుండా జాగ్రత్తగా వాళ్ళని గమనించుకోండి. ఎవరితోటి కొత్తగా ఒప్పందాలవి చేసి చిక్కుల్లో పడకుండా ఉండాలి. ఇక ఈ మాసంలో మీకు శివాలయానికి వెళ్ళి శివుడి అభిషేకం చేయడము, విష్ణాలయంలో విష్ణుమూర్తిని అభిషేకించటము, ఇంకా ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం, శివ అభిషేకము ఇవి మీకు చాలా మంచి పరిహారాలుగా ఈ మాసంలో చెప్పవచ్చు. ఇక నవంబరు 22 తర్వాత మార్గశిర మాసం మొదలవుతుంది. మార్గశిర మాసం అంటే విశేషమైన లక్ష్మీ పూజకి మూలం అనమాట. మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు లక్ష్మీదేవిని పూజించడము, ఆమెకి ఒక కథ ఉంది. ఆ కథ చెప్పుకుని లక్ష్మీదేవిని పూజించడము, మీరు ఆ రోజు నెయ్యితో చేసిన పదార్థాలు తినడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఇది తప్పకుండా జరుగుతుంది. గురువారం నాడు లక్ష్మీదేవిని పూజించండి. నేతితో చేసిన పదార్థాలు తినండి. మీరు ఆ రోజు లక్ష్మీదేవి గుడికి వెళ్ళి అమ్మవారిని పూజించండి. ఇది తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఇది మేషరాశి వారికి ఈ నెలలో ఉన్న శుభాశుభ ఫలితాలు.